కుటుంబం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో బీటెక్ తర్వాత పై చదువులకు వెళ్లాలి అనుకున్న ఆశలకు బ్రేక్ పడింది. తప్పనిసరి పరిస్థితుల్లో చిన్న కంపెనీలో ఉద్యోగంలో చేరినా వచ్చే కాస్త జీతం సరిపోక నానా తంటాలు పడ్డాడు ఆ యువకుడు. దీనికి పని ఒత్తిడి తోడవడంతో ఇక ఏం చేయలేననే అనుకున్నాడు. కానీ సమాజాన్ని పట్టిపీడిస్తున్న ప్లాస్టిక్ భూతమే తనకో దారి చూపింది. ఆర్థిక కష్టాల్లోంచి గట్టెక్కించి సొంత కాళ్లపై నిలబడేలా చేసింది. ఇంతకీ అతడేం చేశాడో తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చూసేయండి. ఆర్థిక కష్టాలు బాధిస్తున్నా భవిష్యత్తును చీకట్లు కమ్మేస్తున్నాయని భయపడిపోలేదు ఈ యువకుడు. ఎలాగైనా అప్పుల ఊబిలోంచి కుటుంబాన్ని బయటపడేయాలని ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించాడు. తనకి సమాజానికి ఉపయోగపడే ఓ చక్కని పరిష్కారం కనుగొన్నాడు. నానోవెన్ కవర్ల తయారీకి శ్రీకారం చుట్టి సొంతూళ్లోనే మంచి ఆదాయం గడిస్తున్నాడు. కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్కు చెందిన ఈ యువకుడి పేరు వేల్పుల నిఖిల్ కుమార్. 2017లో బీటెక్ పూర్తయ్యేసరికి కుటుంబం అప్పుల బాధలో మునిగిపోయింది. తండ్రి ప్రభాకర్ సంపాదన అంతంత మాత్రమే. తల్లి కుట్టుపని చేస్తున్నా ఇళ్లు గడవడం కష్టంగా మారింది. దీంతో పై చదువులకు వెళ్లాలనే ఆశలు వదిలేసుకున్నాడు నిఖిల్. కుటుంబానికి ఆసరాగా ఉండాలని కరీంనగర్లోని ఓ కంపెనీలో సైట్ ఇంజనీర్గా చేరాడు. సైట్ ఇంజనీర్గా రోజంతా కష్టపడినా నిఖిల్కు 15,000 వేతనమే దక్కేది. ఆ కాస్త ఆదాయంతో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేక సతమతమయ్యాడు. ఉద్యోగంలోనూ పని ఒత్తిడి ఎక్కువ అవడంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని నిశ్చయించుకున్నాడు. ఇంట్లో వాళ్లతో చర్చించి నానోవెన్ కవర్ల తయారీ ప్రారంభించాడు. నేను కరీంనగర్లో సైట్ ఇంజనీర్గా పనిచేసేటప్పుడు నాకు 15,000 జీతం ఇచ్చేవారు. మార్నింగ్ 6కి వెళ్ళి ఈవినింగ్ 9 వరకు ఉన్నా కూడా సార్ వాళ్ళు వర్క్ జరగట్లేదు సైట్లో అని ప్రెషర్ పెట్టేవాళ్ళు. ఇలాని ఒక 1.5 year 2 years చేశాను. ఒకరోజు డాడీకి బావకి ఇలా ఇంత వర్క్ చేసినా ఫలితం ఉండట్లేదు అక్కడ అని అందరం కలిసి మాట్లాడుకున్నప్పుడు బిజినెస్ ప్లాన్ చేద్దామన్న ఆలోచనతో ఉన్నాము. బిజినెస్ ప్లాన్ చేసుకుంటూ ఆ ఆలోచన మీద ఉన్నప్పుడు ప్రభుత్వం సహకరించింది. ఎన్నో ఆశలతో వ్యాపారం మొదలుపెట్టిన నిఖిల్ను 6 నెలలు నష్టాలే పలకరించాయి. ఊళ్ళో ప్లాస్టిక్ కవర్ల వాడకం అధికంగా ఉండటంతో నానోవెన్ కవర్లు కొనేవారే కరవయ్యారు. దీంతో మున్సిపల్ అధికారులతో మాట్లాడి ఊళ్ళో ప్లాస్టిక్ వాడకం తగ్గేలా చూశాడు. క్రమంగా వ్యాపారం పుంజుకుంది. ఇప్పుడు అన్ని ఖర్చులు పోను నెలకు 50,000 రూపాయలకు పైగా ఆదాయం లభిస్తోందని అంటున్నాడు నిఖిల్. బిజినెస్ మొదట్లో లాస్ట్ ఒక 6 months వరకు లాస్లో ఉండేది. అయినా కూడా మేము వెనకాడ వేయకుండా మార్కెట్లో బాగా తిరిగి మా మున్సిపల్ వాళ్ళను సార్ వాళ్ళని వీళ్ళందరినీ కలిసి ప్లాస్టిక్ బంద్ చేయించాము. ఇప్పుడు అప్పుడు ప్లాస్టిక్ బంద్ అయినప్పుడు ఈ పర్ మంత్ 70,000-80,000 దాకా అన్ని పోను మిగిలేవి. శాలరీస్ అవన్నీ ఇచ్చుకుంటూ ఒక 50,000 అన్న మిగిలేది. నేను ఎక్కడో కరీంనగర్లో 15,000 పనిచేసే వాళ్ళు ఇక్కడ పని చేసుకుంటే మినిమం ఒక 50,000 అన్న పర్ మంత్ మిగిలేవి. మధురైకి వెళ్లి నానోవెన్ కవర్ల తయారీ విధానం గురించి నేర్చుకున్నానని చెబుతున్నాడు నిఖిల్. మొదట్లో మధురైలోనే ముడిసరుకును కొనుగోలు చేసేవాళ్లమని, ఇప్పుడు హైదరాబాద్ నుంచి తెచ్చుకుంటున్నామని అంటున్నాడు. మెటీరియల్ మేము స్టార్టింగ్లో మెటీరియల్ మా మధురైలో తీసుకునేవాళ్ళం. చెన్నైలో హైదరాబాద్ కన్నా ఫస్ట్లో అక్కడ తక్కువ రేటుకి ఇచ్చేవారు. కానీ ఈ మధ్య అక్కడ రేటు పెంచేసరికి మళ్ళీ హైదరాబాద్ నుంచి తెచ్చుకుంటున్నాము. మెటీరియల్ అక్కడ తెచ్చుకొని రోల్స్ లేక తెచ్చుకుంటాం. దాన్ని కవర్స్ లేక మౌల్డ్ చేసి సీలింగ్ చేసి పర్ కేజీ లెక్క అమ్మేస్తాం. ఈ మిషన్ ద్వారా డిఫరెంట్ సైజెస్ తయారు చేయొచ్చు. 1/2 kg నుంచి 1 kg, 2 kg, 3 kg, 5 kg, 10 kg వరకు మేము చేస్తాము. కస్టమర్ డిమాండ్ బట్టి కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి సైజులు చేసుకొని స్టాక్ పెట్టుకుంటాము. జమ్మికుంట, హన్మకొండ, కరీంనగర్, సిరిసిల్ల, కొరుట్ల ఇలా చాలామంది వచ్చి హోల్సేల్ షాప్ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు మా దగ్గర వచ్చి. మా దగ్గర కొంత రేటు తీసుకెళ్ళి వాళ్ళు కొంత రేటు కమ్ముకొని వాళ్ళు కూడా లాభపడతారు.
తనకే కాక తోటివారికి మేలు చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ వ్యాపారం మొదలుపెట్టాడు నిఖిల్. మంచి ఆదాయమే లభిస్తోన్నా యంత్రాలు లేక నెలకు 15 రోజులే పనిచేస్తున్నామని అంటున్నాడు. భవిష్యత్తులో యంత్రాల సంఖ్యను పెంచి మరింత మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాడు. ఈ బిజినెస్ పెట్టుకున్న కాడ నుంచి నాకు ఒక ఆలోచన ఏంటంటే, నేను ఒక 10 మందికి సహకరించి నేను ఉపాధి పొందుతూ జీవితం సాగిస్తున్నాను. ఇప్పుడు 50 to 60,000 మిగులుతుంది. అన్ని జీతాలు పోను, కరెంటు బిల్లు పోను. ఫ్యూచర్లో నాకు ఇంకో 2 మిషన్లు పెట్టాలనే అంబిషన్ ఉంది. ఇంకో 1.5 2 years వరకు ఇంకొక 2 మిషన్లు పేపర్ ప్లేట్లకు కానీ, మన మెడికల్ షాప్ వాళ్ళు వాడే మన పేపర్స్ కవర్ కానీ ఇలాంటి మిషన్స్ పెట్టాలని ఆలోచన ఉండేది. బిజినెస్ ఎక్స్పాండ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇది ఒక పర్ మంత్ 15 days to 20 days వర్క్ నడుస్తుంది అంతే. ఈ మిగతా 10-15 days ఇంకొక మిషన్ పెట్టి ఆ మిషన్ ద్వారా నలుగురికి సాయం చేస్తూ మేము కూడా ఉపాధి పొందాలని ఇంకో 2-3 మిషన్లు పెట్టాలని ఆలోచనతో ఉన్నాము. తమ కుమారుడు ఈ వ్యాపారం పెట్టడం వల్ల తమ కష్టాలు తీరాయని చెబుతున్నారు నిఖిల్ తల్లిదండ్రులు. ప్రభుత్వం ప్లాస్టిక్ నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తే తమలాంటి వారికే కాక సమాజానికి మంచి జరుగుతుందని అంటున్నారు. నా కొడుకు బీటెక్ చేసిన తర్వాత ఇంట్లో కూర్చుంటానన్న ఉద్దేశంతో ఆయనకు ఆఫర్ వచ్చినా కూడా ఏదైనా ఒక ప్రయత్నం చేయాలనే నిర్మాణంతో నా కొడుకు మా అల్లుడు దీన్ని కోయంబత్తూరు పోయి దీనిని సర్వే చేసి తీసుకొచ్చినారు. నా కొడుకుకి ఇంకో 10 మంది సహాయం చేసే సహకారం ఇవ్వాలన్న ఆలోచనతో నా కొడుకును ప్రోత్సహించినాను. నా కొడుకు పట్టుదలతోటి దీన్ని నిర్మాణం చేసి దాదాపు 2 సంవత్సరాల నుంచి దీన్ని సప్లై చేస్తూ 20 మందికి ఉపాధి కల్పిస్తూ తాను ఒక శక్తి లెక్క నిలబడ్డాడు. నేను మిషన్ కుట్టుకుంటూ బతికేదాన్ని. కొంచెం ఇంట్లో బాగా ఇబ్బందిగా అనిపించేది. పిల్లలు ఆ ఇబ్బంది పడుకుంటూ పిల్లలు చదివించుకుంటూ మేము కొంచెం అప్పులు కూడా అయినాయి. అప్పులు అయితే తీర్చలేకపోయినాము. జాబ్ కోసం చూసిండు, సైడ్ ఇంజనీర్గా కూడా చేసిండు కానీ ఏమి ఫలితం ఏం లేకుండా పోయింది. జూట్ బ్యాగ్ల మిషన్ పెట్టిండ్రు. చాలా వరకు మేము డెవలప్ అయిపోయినాము మిషన్ ద్వారా. ఇప్పుడు మాకు గవర్నమెంట్ సాయం చేస్తే మేము కూడా వేరే వాళ్ళకు సాయం చేసే అంత స్థాయికి మేము ఎదిగామండి. కొంచెం ప్లాస్టిక్ నిషేధిస్తే ఇంకా చాలా బాగా మంచిగా బతుకుతాము. వేరే వాళ్ళను కూడా మా ద్వారా వేరే వాళ్ళు కూడా మంచిగా బతుకుతారు. అప్పుల బాధలోంచి బయటపడాలని వ్యాపారం ప్రారంభించిన నిఖిల్కు మొదట్లో లాభాలకు బదులుగా నష్టాలే స్వాగతం పలికాయి. అయినా ధైర్యం కోల్పోకుండా ప్రణాళికతో బిజినెస్ చక్కదిద్దుకున్నాడు. నిరుద్యోగిగా ఉన్నామని నిరాశపడుతూ కూర్చోకుండా పరిష్కారం కోసం ప్రయత్నిస్తే విజయం మీదే అంటున్నాడు.